పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, గత వారము ధన్యురాలైన దక్షిణ దేశపు రాణి అని మనం అందరూ కూడా నేర్చుకున్నాము. ఎలా ధన్యురాలైన సొలొమోను గారి జ్ఞానం గురించి విన్నది. అలాగే ఎంతో ప్రయాణం, సుమారుగా 2000 కిలోమీటర్లు ఆనాటి కాలంలో రవాణా వ్యవస్థ అనేది లేని ఆ కాలంలోనే యెరూషలేము ప్రాంతానికి రావటం, అలాగే దేవుని మాటలు విని విశ్వసించింది, దేవుని నమ్ముకుంది. అలాగే మనం ఆలోచన చేయగలిగితే దేవునికి విలువైన మరి ఆ కానుకలు సమర్పించి వెళ్ళినట్టుగా మనమందరం కూడా కొంత వారం నేర్చుకున్నాం. ఇక ఈరోజు మరి ఏం చెప్పాలి అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుడిచ్చిన ఒక మంచి అంశమే, క్రైస్తవులుగా మనము అనుకోకూడని కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. టాపిక్ ఏంటంటే, క్రైస్తవులు అనుకోకూడని 7 ముఖ్యమైన అంశాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దేవుని పిల్లలుగా మనం కొన్ని చేయకూడదు, ఏమేమి చేయకూడదో కొన్ని మనందరికీ తెలుసు. మరి పాత నిబంధనలో పదార్థాలు ఇచ్చాడు. వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగు వారిని దోచుకోకూడదు అని కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే మరికొన్ని, ఈరోజైతే అన్నీ చెప్పుకోవడం కుదరదు, కానీ ఒక టైంను బట్టి ఒక 7 విషయాలు మనం చేయకూడనివి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు, మన పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు కొన్ని జాగ్రత్తలు చెబుతారు. ఇదిగో నాన్న, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది మాట్లాడకూడదు, ఇది మాట్లాడాలి అని మనం పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అలాగే దేవుని పిల్లలమైన మనకు కూడా ఈ లోకంలో క్రైస్తవులుగా మారిన తర్వాత మీరు ఏదంటే అది చేయడానికి లేదు. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చింది చేస్తానండి అనడానికి లేదు. క్రైస్తవులుగా మనం కొన్ని చేయకూడదు. ఎందుకంటే దేవునిలోనికి రాకముందు మన జీవితం వేరు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన జీవితంలో ఒక మార్పు కనిపించాలి. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరు పట్టించుకోరు. అదే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని క్రీస్తును ధరించుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని 100 మంది గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని. అందుకే ఏమన్నాడంటే, మనల్ని కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అన్నాడు. లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరు పట్టించుకోరు. అదే మీరు రెగ్యులర్గా గుడికి వస్తూ, రెగ్యులర్గా మీరు కూటాలకు అటెండ్ అవుతూ, ఒకవేళ మీరు అబద్ధాలు ఆడుతున్నారు అన్నమాట, అప్పుడు ఏమంటారు, అయ్యి వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు దేవుని నమ్ముకుంటారు, మరి వీళ్ళకి అబద్ధాలు ఆడుతున్నారు. ఇలాగా ఏమవుతారంటే, దేవునిలోనికి రాకముందు మన జీవితం వేరు, క్రీస్తును ధరించుకున్న తర్వాత మన జీవితంలో ఒక మార్పు కనిపించాలి. మన క్రియలను బట్టి వీళ్ళు క్రైస్తవులు అండి అని ఒక సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడిలోకి వచ్చిన తర్వాత అందరితో పాటు నేను బతుకుతున్నాను అనుకోకూడదు. అందరూ వేరు, నువ్వు వేరు, అందరూ వేరు. అందరిలో ఒకటిలాగా బ్రతకాలి, కానీ అందరితో పాటు మనం బ్రతకూడదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటిదే ఈరోజు మనమందరం కూడా మరి నేర్చుకోబోతున్నాము. ఈరోజు మనమందరం కూడా క్రైస్తవులుగా మారిన తర్వాత మనము కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అది ఏంటివో ఒక 7 చెబుతాను. చాలా ఉన్నాయి, ఈరోజు మాత్రం ఒక 7 చెబుతాను. అది ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం అందరం కూడా నేర్చుకుందాం. ముందుగా మొదటిది మనం చేయకూడనిది, మనం అనుకోకూడదు ఒకటి ఏంటంటే, మొదటిది సామెతల గ్రంథం 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. దేవుడు ఏమంటున్నాడమ్మా, క్రైస్తవులుగా మారిన తర్వాత మనకు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు అంటున్నాడు.
ఇక నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత తెలివి కలిగినోడు లేడు, నా అంత జ్ఞానం కలిగిన వాడు లేడు అని ఒక క్రైస్తవుడిగా నువ్వు అనుకోనవద్దు. ఎందుకంటే మనకు ఒక సామెత తెలుసు కదండి, తాడింది అనేవాడు ఉంటే వాడిని తలందనేవాడు ఉంటాడు. ఒకవేళ నేనే జ్ఞానిని, ఇక నా అంత జ్ఞానవంతుడు లేదనుకుంటే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అమ్మ ఉన్నారో లేదా? నేను ఒక 25 కేజీలు బ్యాగ్ లేపుతాను అనమాట, ఇక నా అంత బరువు లేపేవాడు లేడు అని అనుకుంటే ఎలా? మనకంటే ఎక్కువ బరువులు లేపేవాళ్ళు ఉంటారు. అలాగే దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకుంటే నేను జ్ఞానిని, ఇక నా అంత జ్ఞానవంతుడు ఈ భూ ప్రపంచంలో లేడని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేయును అన్నాడు. జ్ఞానము ఉప్పొంగ చేయును. ఒక ప్రౌడ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం మనము. నేను జ్ఞానిని అనుకుంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ లోనికి అది ఉప్పొంగ చేస్తుంది. అది ఏమైపోతుందంటే గర్వముగా మారుతుంది. అందుకే సామెతల ప్రసంగం అంటాడు. సామెతలు రాసిన సొలొమోను గారే ప్రసంగంలో ఏమంటాడంటే అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. లేదా ఆ పక్క పుస్తకము 7వ అధ్యాయం 16వ వచనము, ప్రసంగము 7వ అధ్యాయం 16వ వచనాలు దయచేసి మనం అందరం చదువుకుందామా? అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. ఎందుకంటే ఆ ఒకవేళ జ్ఞానవంతుని నేను జ్ఞానిని, నా అంత జ్ఞాని లేదనుకుంటే అది ఉప్పొంగ చేస్తుంది, అది గర్వానికి దారి చేస్తుంది. అందుకే ఏమన్నాడంటే నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. అందుకే దేవుడు మన మేలుకొని చెబుతున్నాడు, నేను జ్ఞానిని, ఇక నా అంత జ్ఞానవంతుడి భూప్రపంచంలో లేడు అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు అంటున్నాడు. ఒకవేళ మనకు జ్ఞానం ఎక్కుంటే మనం ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. ఇంకా దేవుడు ఏమంటున్నాడో మనం చూడగలిగితే మరి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి మనం అందరం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం చదువుకుందామా? ఎవడైనాను తన్ను తానే మోసపరుచుకోను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక నేను ఎన్నుకోబడిన వాడిని, ఇక నేను సెలెక్టెడ్ పర్సన్ అని మనం అనుకోవడానికి లేదట. ఒకవేళ మన భాషలో చెప్పుకోవాలంటే అంటే పైకి ఒకలా లోపల మరొకలా మనం ఉండకూడదట. అంటే ఇంట్లో ఒకలాగా బయట మరొకలాగా మనం ఉండకూడదట. ఒకవేళ అలా ఉంటేనండి ఏదో ఒక రోజు మన స్వభావం అనేది బయటపడుతుంది, మనము నవ్వుల పాలు కాక తప్పదు. అందుకనే మన క్యారెక్టర్ కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో నువ్వు బయట కూడా అలాగే ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనం అనుకోకూడదు ఏంటంటే నువ్వు జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ అనుకుంటే ఆ జ్ఞానం పొంగ చేస్తుంది, అది గర్వానికి దారి తీస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళు అనుకోనివ్వండి, మిమ్మల్ని వేరే వాళ్ళు ఏమనుకోవాలంటే ఇతను జ్ఞానవంతుడండి, ఆమె జ్ఞానవంతురాలండి, వేరే వాళ్ళు అనుకోవాలి కానీ నువ్వు అనుకోకూడదు. అందుకే మన మేలుకొని దేవుడు చెబుతున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. మొదటిది చెబుతున్నాడు దేవుడు, చెబుతున్నది. ఇక రెండవది మనం చూడగలిగితే రెండో దాని దగ్గరికి వెళ్తాము. రెండవది ఏంటంటే మనం అనుకోకూడనిది మరొకటి ఏంటంటే అదే సామెతల గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం చదువుకున్నాము. ద్రవ్యము అంటే ధనము, డబ్బు నీ యొద్ద ఉండగా రేపిచ్చటను పోయి రమ్మని నీ పొరుగు వారితో అనవద్దు. ఒక క్రైస్తవుడిగా దేవుడు మనకు చెబుతున్నాడు. రెండవది ఏంటంటే ద్రవ్యము నీ యొద్ద ఉండగా అంటే ధనం ఉంది, నీకు హెల్ప్ చేసే కెపాసిటీ ఉంది, నీకు
అప్పుడు నీ పొరుగు వానితో ఏమన్నాడండి, రేపిచ్చదను పోయినమ్మని నీ పొరుగు వానితో అనవద్దు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ మరి పరిస్థితుల్లో మనం అందరం కూడా బ్రతుకుతున్నాము. మరి లాక్డౌన్ వచ్చిందనుకోండి, సరిగ్గా పనిపాట్లు లేక, సరిగ్గా ఆహారం లేక, ఈరోజు మనం ఏదో ఉద్యోగాలు చేస్తున్నారని, లేదంటే ఏదో కొద్దిగా డబ్బు ఉందని మన ఫ్రెండ్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు మనకు కాల్ చేసి ఏమైనా సహాయం చేస్తారని మనల్ని అడిగితే అప్పుడు మనం ఏమవుతాడండి, ద్రవ్యం నీ యొక్క ఉండగా రేపిచ్చదను రమ్మని నీ పొరుగు వానితో నువ్వు అనవద్దు. అంటే రెండోది ఏంటంటే వాయిదా వెయ్యాలని అనుకోకూడదట, వాయిదా వేయకూడదట. రెండవదిగా దేవుడు చెబుతున్నాడు, వాయిదా వేయకూడదు. ఒకవేళ నీ సహోదరుడు కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ ఆత్మీయుడు, నీ స్నేహితుడు కావచ్చు, కష్టాలలో ఇబ్బందుల్లో నీకు ఒకవేళ నిన్ను సంప్రదించి నీ కాల్ చేసి నేను అడిగినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ మీ దగ్గర ఉంటే చూద్దాం, రేపు చూద్దాం, ఆలోచిద్దామని అనకూడదట. వాయిదా వేయకూడదట. క్రైస్తవులుగా నీ దగ్గర ఉంటే ఇచ్చేయి, కానీ రేపు ఇచ్చేదని పోయిరమ్మని నీ పొరుగు వారితో నీవు అనకూడదు. అంటే వాయిదాలు వేయకూడదు క్రైస్తవులుగా మనము. చాలామంది బ్యాప్టిజం తీసుకోమండి అని మనం ఎంత పిల్లలు పెద్దలు మనం చెప్పినప్పుడు వాళ్ళు టైం పెట్టుకుంటూ ఉంటారు. పలానా ఈస్టర్కి తీసుకుందాము, పలానా క్రిస్మస్కి తీసుకుందాము, పలానా గుడ్ ఫ్రైడేకి తీసుకుందామని ఇలా వాయిదా వేస్తూ ఉంటారు. ఈ వాయిదాలు వేయకూడదు అంటున్నాడు దేవుడు. ఒకరోజు ఏం జరిగిందంటే, బ్యాప్టిజం తీసుకోవడానికి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అందులో ఒక ఆయన ఏం జరిగిందంటే, కాలు వచ్చింది. ఇక బ్యాప్టిజం క్లాస్ అవుతా ఉంది. ఆయన మధ్యలో కాలు రావటము, ఆ తర్వాత పాస్టర్ గారు అన్నారు, మీరు వెళ్ళకండి, వద్దండి, ఇంకా అయిపోయింది, బ్యాప్టిజం ఇచ్చేస్తాను, లేదు తొందరగా వచ్చేస్తాను అన్నాడు. అలా స్కూటర్ పట్టుకొని యాక్సిడెంట్ అయింది. అదే అందుకే ఏదైనా దేవుడి కార్యక్రమాలు, దేవుడి కొరకు చేసే పని కావచ్చు, ఏదైనా కానివ్వండి, వాయిదా వేయకూడదు. చూద్దాము, ఆలోచిద్దాము అనేది వాయిదా వేయకూడదట. అందుకనే రేపిచ్చదను పోయిరమ్మని నీ పొరుగు వానితో అనవద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో లేవియా కాండము, దయచేసి పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి లేవియా కాండము 19వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి మనమందరం కూడా చదువుతున్నాము. 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నీ పొరుగు వాణ్ణి హింసింపకూడదు, వాణ్ణి దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఏమంటున్నాడమ్మా? కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. పని చేస్తారు పాపం. ఇక్కడ ఏదో ఉద్యోగస్తుల కొరకు మాట్లాడటం లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉన్నవారి కొరకు దేవుడు మాట్లాడటం లేదు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడంటే కూలివాని కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఇక్కడ శమున్పేట కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, అని ఎక్కడెక్కడి నుంచో తొర్రూరు, ఎక్కడెక్కడి నుంచో ఉదయమే టిఫిన్ కట్టుకొని కూలి పనికి వస్తారు. ఆ కూలివాడు ఆ కూలి మీద ఆశ పెట్టుకుంటాడు. ఇదిగో ఈ రోజు నేను పని చేసుకుంటే ఈ రోజు నాకు ఇంత అన్నం మేము తింటామని ఆ కూలి మీద ఆశ పెట్టుకొని ఆ కూలి పగటి నుంచి సాయంత్రం వరకు పని చేస్తాడు. ఆ తర్వాత పని చేసిన తర్వాత ద్రవ్యం నీ యొద్దకు రేచదను పోయినని నీ పొరుగు
ఆ కూలివాడు ఒకవేళ మొరపెట్టాడో, ఆ కూలివాడు ఒకవేళ మొరపెట్టాడో, నేను పగల నుంచి కష్టపడ్డాను, ఇదిగో ఉంచుకొని ఇవ్వడం లేదని ఒకవేళ ఆ కూలివాడు మొరపెడితే ఏమవుతుంది అంటున్నాడు ద్వితీయోపదేశ కాండము. దయచేసి ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుతాము. సూర్యుడు అస్తమించు వరకు, అస్తమించక మునుపు వాడికి ఇవ్వవలను, వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు బీదవాడు గనుక, వాడు పేదవాడు కదా. ఎందుకు ఒక కూలివాడి కొరకు, ఒక పేదవాడి కొరకు దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే, పేదవాడి బ్రతుకులు, ఇదిగో కూలివాడి బ్రతుకులు దేవుడికి తెలుసు కనుక, దేవుడికి తెలుసు కనుక. ఇక టైం అయిపోతా ఉంటే కూలివాడిలో టెన్షన్ మీరు చూడాలి, టెన్షన్ మీరు చూడాలి. అందుకని ఎప్పుడైనా మనం వెళ్ళి ఏదైనా పనికి రమ్మని మనం ఒకవేళ అడిగితే వాళ్ళు అడుగుతాం, సార్ ఇంతే అని సార్, సార్ అంతే అని సార్ అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక కూలివాడు ఆ కూలి మీద వాడు ఆశ పెట్టుకుంటాడు, అతను ఆశ పెట్టుకుంటాడు. ఎప్పటివరకు ఏమంటారంటే, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వలేము, వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. ఆశ పెట్టుకుంటాడు. ఆ కూలి రోజు నేను చేసింది ఇక నా చేతికి వస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఏమంటారంటే, ఇవ్వకపోతేనట వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమును, అది నీకు పాపమగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక క్రైస్తవులుగా మనం ఏం చేయకూడదంటే వాయిదా వేయకూడదు, వాయిదా వేయకూడదు. నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీకు తెలిసిన ఆత్మీయులు కావచ్చు, నీ సహాయం అడిగినప్పుడు ఒకవేళ ద్రవ్యం నీ అంత ఉంటే, ఒకవేళ ద్రవ్యం నీ అంత ఉంటే, ధనము నీ దగ్గర ఉంటే, నీకు చేతనైతే సహాయం చెయ్యి. ఒకవేళ నిజంగా నీ దగ్గర లేదు, ఒకవేళ నిజంగా మీ దగ్గర లేదు, అప్పుడండి మీరు బ్రదర్ రేట్ ఇస్తాను, బ్రదర్ ఫలానా రోజు ఇస్తానని చెప్పడంలో తప్పులేదు, ఎందుకంటే మీ దగ్గర లేదు కాబట్టి. కానీ మన దగ్గర ఉంచుకొని అది రేపు ఇస్తాను రమ్మంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ కూలివాడు మొరపెడితే అది నీకు పాపం అవుతుందయ్యా, అది నీకు పాపం అవుతుందయ్యా అంటున్నాడు. అంటే మనం ఏదో పాపం చేయవలసిన అవసరం లేదు, ఒక రోజు కూలి ఉంచుకొని ఇవ్వకపోతే అది పాపం అవుతుంది అని దేవుడు ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడాలి. అందుకేనండి క్రైస్తవుడు ఇదిగో పొరుగు వారికి మాదిరిగా ఉండాలి, కానీ పొరుగు వారి దగ్గర నేర్చుకునేవాడిగా ఒక క్రైస్తవుడిగా మనం ఉండకూడదు. మొదటి ఏమన్నాడంటే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. రెండవది వాయిదా వేయకూడదు, వాయిదా వేయకూడదు. ఒకవేళ మన పనులు ఉన్నాయనుకోండి, అమ్మ మనం వాయిదా వేసుకుంటామా? మనం ఏదైనా చెయ్యాలా, ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు వాయిదా వేసుకుంటామా? కానీ దేవుని కార్యక్రమాలు, దేవుని పనులను ఇంకా వాయిదా వేయకూడదు, వాయిదా వేయకూడదు. అది అసలు మంచిది కాదు. దేవుడు అంటున్నాడు, అది పాపం అవుతుంది. అందుకే క్రైస్తవుడిగా మానవుడి జీవితం లేదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత జీవితం ప్రత్యేకత ఉండాలి. క్రైస్తవ జీవితం కాదు. ఇక మూడవది మనం చూడగలిగితే, ఇక మూడవది ఏంటంటే సామెతల గ్రంథం దయచేసి 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదామా? కీడుకు ప్రతి కీడు చేసేది అనుకోనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు అంటున్నాడు. అంటే మన భాషలో ఏంటంటే పగ తీర్చుకోవాలి అని మనం అనుకోకూడదు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోనవద్దు అంటే పగ తీర్చుకోవాలని మనం అనుకోకూడదట. నేను ఎలాగైనా ఏదో ఒక టైం
చూసుకుంటానని మనం అనుకోకూడదు. కీడు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు. అంటే పగ తీర్చుకోవాలి అని మనం అనుకోవద్దు అని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే పగ తీర్చుకోవడం ఎవరి పని అన్నారు? అది అమ్మ, పగ తీర్చుకోవడం ఎవరి పని అన్నారు? అది దేవుని పని, అది మన పని కాదు. అది మన పని కాదు, అది దేవుని పని. అది అందుకే పగ తీర్చుకోవాలని మనం అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నాశనం చేయకూడదు, దొంగిలకూడదు. ఇవి మనకు తెలిసి, ఈ ఆజ్ఞలు మనకు తెలుసు. కానీ మరొకటి చెప్తున్నాడు, పగ తీర్చుకోవాలని క్రైస్తవుడిగా నువ్వు అనుకోనవద్దు, నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే క్రైస్తవులుగా మారిన తర్వాత నీ జీవన విధానం, నీ జీవన యానం ఎలా ఉండాలో అన్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. చాలా మంది కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. చాలా మంది ఇబ్బంది పెడతా ఉంటారు. మనల్ని వెనకాల బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. వెనకాల బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎన్నో రకాలుగా అవమానపరిచే వాళ్ళు, నిందించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం కూడా అనాలని మనం అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. కాబట్టి మనం దేవునికి మొరపెట్టాలి, మనం దేవునికి మొరపెట్టాలి. అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే చెడు పక్కన చేయలేము అన్నాడు దేవుడు. ఇది చాలా మందికి మీరు ఆలోచన చేయగలిగితే, ఒకరిని మనం పూర్తి చేయాలనుకుంటే ముందు మనం పాడైపోతాము, ఒక యాకోబు గారి జీవితం మీరు ఆలోచించండి. తండ్రి ఏం చేశాడు? నేనే ఏశావుని మోసం చేసి దీవెనపోతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కూడా 10 మంది కుమారులు యాకోబు గారిని మోసం చేశారు. ఈయన ఒకడు తండ్రి మోసం చేస్తే 10 మంది ఈ కుమారుడిని ఎదుగో చంపి అతని వస్త్రం ఇదిగో దానికి రథం అనుకుని ఉందని 10 మంది కుమారులు మోసం చేశారు. 10 మంది కుమారులు మోసం చేశారు. అందుకే మనం ఆలోచిస్తేనండి, కీడుకు ప్రతి కీడు నేను చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని ఒక క్రైస్తవులుగా నువ్వు అనుకోనవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18, 19, 20, 21 త్వరగా చదువుకున్నాము. దేవుని ఉత్తరతో చూపి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలించును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహనకిము. అలాగూ చేయడం వలన అతని తల మీద ఉండండి అంటున్నాడు. మరి మీరు అనొచ్చు ఇది సాధ్యమయ్యే పని అని మీరు అనొచ్చు. ఎవరికి సాధ్యం అంటే, ఎవరైతే దేవునిలో ఖచ్చితంగా బ్రతుకుతారో వారికి సాధ్యమో. ఎవరైతే దేవునిలో బ్రతకరో వాళ్ళకి చాలా కష్టం, వాళ్ళకి చాలా కష్టం. అందుకే అంటున్నాడు, మూడోది ఏం చెబుతున్నాడంటే, పగ తీర్చుకోవాలి అని ఒక క్రైస్తవుగా నువ్వు అనుకోనవద్దు. దేవుడికి అప్పచెప్పండి, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే 100,000 రెట్లు ఆయన ఎక్కువగా ప్రతిఫలం ఇస్తాడు, ఆయన పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి మూడవది చెప్తున్నాడు. ఇక 4వది మనం ఆలోచన చేయగలిగితే, 4వది ఏంటంటే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము, కీర్తనల గ్రంథము దయచేసి 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమయ్యుంటినని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. దేవుడు కూడా మాలాంటి వాడే అని మనం అనుకోవాలి కదా. 4వ పాయింట్ ఏంటంటే, 4వ దేవుడు కూడా మాలాంటి వాడే. మీరు అనుకోవద్దు, మీరు అనుకోవద్దు. సైంటిస్ట్ చూడండి, ఏమనుకుంటాడంటే దేవుడు పక్షిని చేశాడు, దేవుడు వేలు చేశాడు, పెద్ద మధ్యాహ్నం చేశాడు, నేను సభ్యుని.
దేవుడు సముద్రాన్ని చేశాడు, పచ్చభూమి అన్ని చేశాడు, నేను ఇలాగా ఒక సైంటిస్ట్ నేను కూడా దేవుణ్ణి అనుకుంటాడు. కానీ ఆలోచించండి, ఈ రోజు ఆకాశంలోకి వెళ్ళి వస్తున్నా ఒక గట్టి పోట మనిషి చేయగల మీరు ఆలోచించండి. మనం తలంటి వంట చేయగల ఆలోచించండి. ఎప్పుడో దేవుడు ఛాలెంజ్ చేశాడు, మీ వెంట్రుకలను తెల్లగానైనా నల్లగానైనా మీరు చేసుకోలేరు అన్నాడు. మన అదే డై గారు మేము డై చేసుకున్నాం కదా, హెయిర్ డై చేసుకున్నాం కదా మీరు అవసరం. అమ్మ హెయిర్ డై చేసి ఏమైపోతే మిగిలండి, మరి అదేంటి మీరు తెల్లగా చేసి మేము నల్లగా చేసేసుకున్నాం కదా మీరు అనుకోవచ్చు. కానీ ఆ లోపల నుంచి పెరిగేది ఎలా పెరుగుతుంది అమ్మ, ఎలా పెరుగుతుంది? అందుకే దేవుడు అన్నాడు, నీ వెంట్రుకలు తెల్లగానేమో నల్లగానైనా నీవు చేసుకోనలేవు అన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నేను కూడా నీ వంటి వాడిని నువ్వు అనుకోనవద్దు. మనుషులు అనుకుంటారట, దేవుడు కూడా మనలాంటి వాడే అనుకుంటాడట. మనలాంటి వాడు దేవుడు కూడా మనలాంటి వాడే అనుకుంటాడట. పెద్ద నాకు దేవుడికి పెద్ద తేడా ఏముంది? ఆయన సృష్టి చేస్తే నేను ప్రతి సృష్టి చేస్తున్నాను. ఆయన సృష్టికర్త మేము ప్రతి సృష్టికర్తలం మేము. అందుకే మేము కూడా దేవుడితో ఈక్వల్ అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. ఆయన మనకు తండ్రియే, దేవుడు మనకు తండ్రియే. కాబట్టి ఆయన పిల్లగా గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో మన తండ్రి కదా అని ఒరే డాడీ ఒరే నాన్న ఎప్పుడు అనేది మాకు. నేను ఒక దగ్గర విన్నాను, వాళ్ళ డాడీ అంటే ఒరే నాన్న మాకు తెలియదు అంటాను. ఈమె ఇలా మాట్లాడుతుంది, నేను అక్కడ అందామా అనుకున్నా కానీ నేను మరి ఏమంటాను, ఒరే డాడీ తెలియదు అది తెలియదు. ఆయన తండ్రి అన్నప్పుడు ఆయనకు మనము గణపరచాలి, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలి. కానీ దేవుడు కూడా నాలాంటి వాడే అని ఒక క్రైస్తవుడిగా మనము అనుకోనవద్దు. ఇప్పుడు 4 చెప్పాను. ఒకటి ఏంటమ్మా, జ్ఞాని అనుకోవద్దు. రెండవది వాయిదా వెయ్యాలని అనుకోవద్దు. మూడవది ఏంటిదమ్మా, పగ తీర్చుకోవాలనుకోవద్దు. 4వది దేవుడు కూడా నాలాంటి వాడే అని మనం అనుకోనవద్దు. ఇక 5వది ఏంటో మనం చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే ఇక 5వది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఇక తిరిగి రాడు అని మనం ఎప్పుడు అనుకోనవద్దు. మరి ప్రకటన గ్రంథం మీరు చదివితేనండి, అమ్మా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దగ్గర 3-4 సార్లు కనపడింది మనకి ప్రకటన గ్రంథంలో. సుమారుగా క్రీస్తు శకము ఆ 100 సంవత్సరాల్లో రాయబడింది. ఆ 100 సంవత్సరాలు రాయబడిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇప్పటికి 1900 సంవత్సరాలైంది. అది ఏమైంది అంటే, త్వరగా వస్తున్న వ్యక్తి 1900 సంవత్సరాల కాలం పడుతుందా అంటే, ఇక ఆయన రాడు అని మనము అనుకోనవద్దు. అప్పటికేనండి ఈ పత్రిక రాసే సమయానికే అప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారటంటే, మీరు చూడండి ఏమనుకుంటున్నారట, అదే 3వ అధ్యాయము 4-5 వచనాలు తెచ్చేసి చూడండి. ఆయన రాకడను గురించిన వాగ్దానము ఏమయ్యా, ఆయన ఆకాశ మేఘముల మీద ఏదైతే కొనుక్కోబడ్డారో రెండవ రాకడలో మరలా మేఘముల మీద వస్తానన్నాడు కదా, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది? మీరు చెప్తున్నారు కదా, ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము నుండి నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలని. అప్పటికేనండి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి కొంతకాలానికే ఏమడుగుతున్నారంటే,
వచ్చిన వాగ్దానం ఏమైంది? పోనీ ఒకసారి వచ్చిన ఆయనకు రెండవసారి రావడం మీరు ఆలోచించండి అమ్మా. ఒకసారి వచ్చిన ఆయనకి రెండవసారి రావడం పెద్ద ప్రాబ్లమా? మరి ఎందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదంటే ఒకవేళ ఆయన వస్తే మన బ్రతుకులు ఏమవుతాయో దేవుడికి తెలుసు. అందుకే ఇంకా మనం మార్చుకునేది ఉందని, ఇంకా మనం మారు మనసు పొందేది ఉన్నదని ఆయన మన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఒకసారి వచ్చిన ఆయనకు రెండవసారి రావడం పెద్ద ప్రాబ్లం కాదు. అందుకే మత్తయి సువార్తలో కూడా ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త దయచేసి 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం చదువుతాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతాము. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. 42, 43, 24వ అధ్యాయం 42, 43. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయదని ఎరుగుదురు. ఇక దేవుడు అంటున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడుగా ఐదోది మనం ఏమనుకోవద్దంటే, ఇంత కాలం అయిపోయింది, మా తల్లిదండ్రులు చెప్పారు, మా పితరులు చెప్పారు, పోస్తులు చెప్పారు, ఏమైంది ఆయన రాకడ గురించి ఏమైందని హేతువాదులు ఒకటే అడగడం. అంటే ఇన్ని వేల సంవత్సరాలు అయినా, ఇన్ని వందల సంవత్సరాలు అయినా, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు, 2000 సంవత్సరాలు అవుతుంది ఆయన రావడానికి అని మనం ఆలోచిస్తే మన నిమిత్తమే దీర్ఘశాంతముగా వాడై ఉన్నాడు. అందుకేనండి ఆ మనసు వచ్చేస్తుంది మనం, ఇంత కాలం అయిపోయిందని ఇంకా రావట్లేదు, ఇంకా రాడేమో అనుకుంటాం. అందుకే ఒక క్రైస్తవుడికి ఐదోది ఏంటంటే, ఆయన రెండవ రాకడలో రాడు అని మనం అనుకోకూడదు, మనం అనుకోకూడదు. ఇక ఆరవది ఏంటో మరి చూసుకొని మనం తొందరగా ముందుకెళ్తాము. యెషయా గ్రంథము దయచేసి యెషయా గ్రంథము 56వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త. యెషయా గ్రంథము 56వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని మనమందరం కూడా చదువుతాము. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారికి అందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండాల ఉన్నట్లు త్రాగుతూ రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజులాగే రేపు కూడా ఉంటుంది అని మనం అనుకోకూడదట. మన జీవితాల్లో ఈ రోజులాగే, ఈ రోజు ఎలాగైతే ఉన్నామో, ఈరోజు ఎలాగైతే మేము ఉన్నామో రేపు కూడా అలాగే ఉంటుందని మనం అనుకోనవద్దు, మనం అనుకోనవద్దు అంటున్నాడు క్రైస్తవులుగా. ఎందుకంటే దేవుడు అన్నాడు, అయ్యో నవ్వుతున్న వారలారా మీరు దుఃఖించి ఎదుగుతురు అన్నాడు. అయ్యో ఆకలి కొనిన వారలారా మీరు తృప్తిపరచకూడదు అని దేవుడు ఎన్నో చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, రోజులు మారే కొద్దీ మన జీవితాలు మారుమారుగా ఉంటాయి. ఆలోచించండి, నిన్న కనిపించిన వారు ఈ రోజు మాయమవుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. అసలు చనిపోతారని కొంతమంది పర్సన్స్ చూస్తే మనం అనుకోలేము, మనం అనుకోము కూడా. కానీ అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. అందుకే నిన్న కనిపించిన వారు ఈ రోజు మాయమవుతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు అన్నాడు, ఈ రోజులాగే రేపు కూడా ఉంటుంది అని మీరు అనుకోనవద్దు, మీరు అనుకోనవద్దు అంటున్నాడు. అందుకే నేను చెప్పాను కదా, బ్యాప్టిజం ఒకవేళ ఏదైనా రక్షణ కార్యక్రమాలు లేదంటే దేవుడి కార్యక్రమాలు, నేను ఈస్టర్ తీసుకున్నాను బ్యాప్టిజంగా, నేను లేదంటే క్రిస్మస్ తీసుకుంటాను, గుడ్ ఫ్రైడే, ఇలాంటివి వాయిదానం వేయకూడదు. మనం అనుకోవద్దు, ఇంకా రోజులు ఉన్నాయి లేండి, వాక్యం వినడానికి ఇంకా రోజులు ఉన్నాయి లేండి అని మనం అనుకోవద్దు. ఎందుకంటే రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు ఏమి జరుగుతుందో మనకు తెలుసా. అందుకే అంటున్నాడు, ఈ రోజు రేపు
అధ్యాయము మొదటి వచనము దయచేసి చదువుకుందాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు కనుక ఈ రోజులాగే రేపుంటుంది. మీరు అనుకోకండి. ఆమె ఉన్నప్పుడే ఈ రోజు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నప్పుడే అది మనం చెయ్యాలి, కానీ రేపటి రోజు మనది కాదు. అదే తెలుసు. జ్యోతిష్య శాస్త్రానికి పితామహుడు నాస్ట్రోడామస్ అంటే ఇప్పుడు ముందే నాస్ట్రోడామస్ అనేవాడు జ్యోతిష్య పితామహుడు. అతను ఏం చెప్పాడంటే 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుంది, యుగాంతం జరిగిపోతుంది అని అంచనా జరిగింది. ఆ తర్వాత మీరు చూడగలిగితేనండి ఇక 2021 వచ్చేసింది, ఇక డిసెంబర్ 21 రాబోతుంది అని ఆస్తులు అమ్ముకున్నవారు, ఆ రోజు శుభ్రంగా తిని ఇక మనం రేపు చనిపోదాం అనుకున్నవారు, ఆ ఆస్తులు అమ్ముకున్నవారు ఉన్నారు. ఒకవేళ న్యూస్ రిపోర్టర్ అయితే వాడేమన్నారంటే, న్యూస్ రిపోర్టర్లు ఏమన్నారంటే ఒకవేళ బ్రతికుంటే రేపు వార్తల్లో దంచుతామన్నారు. ఇలాగా ఎంతో మంది నమ్మి నష్టపోయారు. ఒక మనిషి చెప్పిన మాట నమ్మారు. డిసెంబర్ 21 2012లో యుగాంతం జరగబోతుందంటే చాలా మంది నమ్మారు. కానీ దేవుడు ఏమన్నారంటే ఏ దినము ఏది సంభవించో అది నీకు తెలియదు. యుగాంతం అన్నారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2021 జూలై 18వ తారీఖు వరకు మనం ఉన్నాము అంటే మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రోజులాగే రేపు ఉంటుందని మీరు అనుకోవద్దు అంటున్నాడు. మరొక యాకోబు పత్రికలో కూడా ఒక మాట చెప్తున్నాడు. త్వరగా యాకోబు పత్రిక దయచేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాము. రేపేమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు అన్నాడు. అందుకే ఒక క్రైస్తవుడిగా మనమండి ఈ రోజులాగే రేపు ఉంటుంది, రేపట్లాగే ఎల్లుండి ఉంటుందని మనం అనుకోవద్దు. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవారు రేపు సిక్ అయిపోతున్నారు. అనారోగ్యం వచ్చేస్తుంది, మనం చెప్పలేము. అందుకే ఈ రోజులాగే రేపు కూడా అలాగే ఉంటుంది. నా జీవితం ఇంతే హ్యాపీగా ఉంటానని మనం అనుకోవద్దు అన్నాడు. చివరిగా ఇక 7వ వచ్చుకొని మనం ముగింపులోకి వెళ్ళిపోతాము. అదే యాకోబు పత్రిక మొదటి 11వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. చివరికి దేవుడు చెబుతున్నాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మనం అనుకోకూడదు. లాస్ట్ చెబుతున్నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖం మనకు వచ్చినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మనం అనుకోవద్దు. మరి ఎవరు మనల్ని శోధించేది? అమ్మా, శోధకుడు మనల్ని శోధిస్తాడు, కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఒక అబ్రహామును పరీక్షించాడు, ఒక యోబు గారిని పరీక్షించాడు, ఒక యేసుక్రీస్తును పరీక్షించాడు, కానీ దేవుడు శోధించలేదు. పరీక్షకు శోధకు తేడా ఏంటంటే పరీక్ష అనేది మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేది, శోధన అనేది దేవుడిలో లేకుండా చేసేది శోధన. కాబట్టి చివరికి అంటున్నాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మనము అనుకోకూడదు. ఇప్పుడు 7 చెప్పాను నేను. మొదటిది నానే అనుకోవద్దు, రెండవది వాయిదా వేయాలని అనుకోవద్దు, మూడవది పగ తీర్చుకోవాలనుకోకూడదు, నాలుగవది నా వంటి వాడే దేవుడు అని మనం అనుకోకూడదు, ఐదవది యేసుక్రీస్తు వాడు రెండవ రాకడలో రాడు అని మనం అనుకోకూడదు, ఆరవది ఈ రోజు రేపు ఉంటుందని మనం అనుకోకూడదు, ఏడవది దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మనం అనుకోవద్దు. ఎందుకంటే దేవుడిలోనికి రాకముందు మన
జీవితం వేరు, దేవుడిలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలి. లోకానికి ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. దేవుని జీవితం అయితే మరలా మనం నేర్చుకున్నాము. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. మంచిది.